యాదాద్రి భువనగిరి జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి 6 మున్సిపాలిటీస్లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆల్రెడీ 35 మంది రిటర్నింగ్ ఆఫీసర్స్ మరియు అదేవిధంగా 35 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఎవరి ప్లేస్లో వాళ్ళు ప్లేస్ అయ్యారు. నామినేషన్లు కూడా స్టార్ట్ అయ్యాయి అక్కడక్కడ. సో ఎల్లుండి వరకు ఉంది. అందరూ కూడా నామినేషన్ ఫామ్స్ తీసుకెళ్తున్నారు. ఆ నియమ నిబంధనలు చదువుకొని ఖచ్చితంగా అన్ని కూడా ఆ నిబంధనల ప్రకారం ఫామ్ నింపి మీరు జతపరచాల్సినటువంటి అన్ని కూడా జతపరిచి ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే స్క్రూటినీ రోజు ఎవరిది కూడా తిరస్కరణ కాకుండా అందరిది కూడా యాక్సెప్ట్ అవుతుంది. అదేవిధంగా షెడ్యూల్ ప్రకారంగా మోడల్ కోడ్ కూడా నిబంధనల ప్రకారం అన్ని కూడా ఏర్పాట్లు నిన్నటి నుంచే చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి మండల వారీగా ఎంసీసీ మరియు ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ టీమ్స్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్స్ కౌంటింగ్ సెంటర్స్ వీటన్నిటి కూడా ఫైనలైజ్ చేశాం. అన్ని విధాలుగా జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సజావుగా ప్రశాంతంగా జరిగేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. థ్యాంక్ యూ. జిల్లాలో ఉన్న 104 వార్డులకి 6 మున్సిపాలిటీలు 104 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ ప్రకారం ఇవాళ నుంచి 30 వరకు నామినేషన్ తీసుకుంటారు. 10:30 నుంచి 5 గంటల వరకు నామినేషన్ తీసుకుంటారు. ఇది రాజకీయ పార్టీల గుర్తుల్లో జరిగే ఎలక్షన్, పంచాయతీ లెక్క కాకుండా. సో కాబట్టి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రతి మున్సిపాలిటీ కూడా కలెక్టర్ గారు మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్లు వేశారు ఈ ఎలక్షన్స్ అన్ని చూసుకోవడం కోసం. వచ్చే వాళ్ళ నామినేషన్ సక్రమంగా వేయడం కోసం హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం జరిగింది. నామినేషన్స్ను ఎట్టి పరిస్థితుల్లో అన్నీ యాక్సెప్ట్ అయ్యే విధంగా అంటే వాళ్ళు కరెక్ట్గా ఉంటే వాళ్ళకి అన్ని రకాలుగా సహాయం చేయడం కోసం హెల్ప్ డెస్క్ పెట్టాం. నామినేషన్లు రిజెక్ట్ చేయడం కోసం కాదు, నామినేషన్లు అన్నీ కూడా యాక్సెప్ట్ కావాలి, ప్రజల దగ్గరికి పోవాలి, ప్రజలు ఎవరిని గెలిపిస్తే వాళ్ళు రావాలి తప్పితే ఇక్కడ మేము ట్రైనింగ్లో కూడా అదే చెప్పాం. ఎవరికి కూడా చిన్న మిస్టేక్స్ ఉన్నాయని వాళ్ళకి తెలియపరిచి దాన్ని ఖచ్చితంగా నామినేషన్ వేసేటప్పుడే రెక్టిఫై చేయమని చెప్పాం. అందరికీ పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇచ్చాం. ఇప్పుడు యాదగిరిగుట్టలో మొత్తం 12 వార్డులకు కానీ 4 నామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. తహసీల్దార్స్, ఎంపీఓలు, డిఈలు, ఏఈలు ఉన్నారు. దానికి సంబంధించి వాళ్ళు కూడా వెళ్ళిపోయాను. అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. 11వ తారీఖు నాడు పోలింగ్ చేయడానికి సిద్ధంగా ఉంది. బ్యాలెట్ బాక్సులు వచ్చేసినాయి. రేపు 30వ తారీఖు నాడు పోలింగ్ పర్సనల్ ఫస్ట్ ట్రైనింగ్ క్లాస్ ఇస్తున్నాం పీఓస్కి, ఏపీఓస్కి. అదేవిధంగా అబ్జర్వర్ గారు కూడా జిల్లాకి వచ్చి ఉన్నారు. సో కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. కౌంటింగ్ సెంటర్ మొత్తం ఒక్కడే ఉంటుంది. దివ్యబాల స్కూల్ భువనగిరిలో, రిసెప్షన్ సెంటర్ అక్కడ, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు మాత్రం ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీలో మెటీరియల్ ఇచ్చిన తర్వాత 11వ తారీఖు పోలింగ్ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా భువనగిరి వస్తాయి బాక్సులు. వాళ్ళ స్ట్రాంగ్ రూమ్లో పెట్టుకొని 13వ తారీఖు కౌంటింగ్ మొత్తం కూడా అక్కడే చేస్తాం. థ్యాంక్ యూ. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.